ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎర్లీ పుబర్టీ పీరియడ్స్ రావాల్సిన ఏజ్ 11 to 12 years. అవును. ఎనీ గర్ల్ ఇఫ్ షీ గెట్స్ హర్ పీరియడ్స్ లెస్ దెన్ 9 years, ఎస్. దాన్ని రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను, ఒక న్యూస్ చూశాను. అంటే మంత్స్ బేబీస్కు కూడా ఎర్లీ పుబర్టీ వస్తుంది అని చెప్పేసి నేనంత షాక్ అయ్యాను. ఏంటి మంత్స్ బేబీకి రావడం ఏంటి? అప్పుడే పుట్టిన పిల్లలకి కూడా పీరియడ్స్ వస్తాయి. ఆ, డెలివరీ అయిన 4th, 5th డే బేబీకి కూడా బ్లీడింగ్ అవుతుంది. అది ఎందుకు అని అంటే నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ ట్యూబ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ రేణుకా మేడం గారు. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, ఈరోజు టాపిక్ ఏంటంటే ఎర్లీ పుబర్టీ. నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను, ఒక న్యూస్ చూశాను. ఏంటంటే మంత్స్ బేబీస్కు కూడా ఎర్లీ పుబర్టీ వస్తుంది అని చెప్పేసి నేనంత షాక్ అయ్యాను. ఏంటి మంత్స్ బేబీకి రావడం ఏంటి? మామూలుగా పురాతన కాలంలో చూసుకుంటే 12-13 సంవత్సరాలకి మెచ్యూర్ అయ్యేవారు అమ్మాయిలు. కానీ ఇప్పుడు 9 years రాకముందే మెచ్యూర్ అయిపోతున్నారు. అంటే దానికి రీజన్స్ ఏముంటాయి? ఎందుకు ఇలా ఎర్లీగా వీళ్ళు ఇట్లా అవ్వడం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? మీకు ఇంకొక ఫ్యాక్ట్ చెప్తాను. అప్పుడే పుట్టిన పిల్లలకి కూడా పీరియడ్స్ వస్తాయి. ఆ, డెలివరీ అయిన 4th, 5th డే బేబీకి కూడా బ్లీడింగ్ అవుతుంది. ఓ, అది ఎందుకు అని అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, మదర్ పొట్టలో ఉన్నప్పుడు మదర్ హార్మోన్స్ బేబీకి వస్తాయి. వెళ్తాయి. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఒకటి ఉంటుంది, అది బేబీకి వెళ్తుంది, ప్లాసెంటా ద్వారా వెళ్తుంది. వెళ్ళినప్పుడు యూట్రస్లో ఆ లైనింగ్ కొంతమందికి చక్కగా ఫామ్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే డెలివరీ అయిపోతుందో ఆ హార్మోన్ వెళ్ళడం ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల పీరియడ్ వస్తుంది. ఓ, కానీ అది యాక్చువల్ పీరియడ్ కాదు. కాదు. మదర్ నుంచి వచ్చిన హార్మోన్ వల్ల పుట్టినప్పుడే పుట్టిన న్యూ బార్న్ బేబీకి అలా బ్లీడింగ్ అవుతుంది అనమాట. కానీ ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్ వేరు. ఎస్. యాక్చువల్ నార్మల్ పీరియడ్స్ రావాల్సిన ఏజ్ 11 to 12 years. అవును. ఎనీ గర్ల్ ఇఫ్ షీ గెట్స్ హర్ పీరియడ్స్ లెస్ దెన్ 9 years, ఎస్. దాన్ని ప్రికాషియస్ ప్యూబర్టీ ఆర్ ఎర్లీ ప్యూబర్టీ అని అంటాం. అది జరగటానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ జెనెటిక్. ఫ్యామిలీలో ఎవరికన్నా ఎర్లీ ప్యూబర్టీ ఉంటే ఆ ఫ్యామిలీలో ఆడపిల్లలకి కానివ్వండి, మగపిల్లలకి కానివ్వండి, ఎర్లీగా ప్యూబర్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్, కొన్ని బ్రెయిన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ట్యూమర్స్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా ఎర్లీ ప్యూబర్టీ వస్తుంది. ఇప్పుడు కామన్గా ఎక్కువ వింటున్నాం ఎర్లీ ప్యూబర్టీ అనేది. లెస్ దెన్ 9 years పిల్లలు చాలామంది ఇప్పుడు క్లినిక్స్కి వస్తున్నారు. ఎస్. ఇప్పుడు ఎర్లీ ప్యూబర్టీకి రీజన్స్ వేరు. జెనెటిక్ కాదు, బ్రెయిన్ ట్యూమర్స్ కాదు, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కాదు. ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఒబేసిటీ, ఒబిసిటీ. చైల్డ్హుడ్ ఒబేసిటీ. మన ఇండియన్స్కి ఎస్పెషల్గా పిల్లలు బొద్దుగా ఉంటే హెల్దీగా ఉన్నారు, ముద్దుగా ఉన్నారు అంటారు. ముద్దుగా ఉన్నారు, హెల్దీగా హెల్దీగా ఉన్నారు. ఉన్నారు. ఎంత బొద్దుగా ఉంటే అంత హెల్దీగా ఉన్నారు. ఎస్. ఈ ప్రాబ్లం అనేది మదర్ పొట్ట నుంచే స్టార్ట్ అవుతుంది. పొట్టలోంచి బొద్దుగా పుట్టాలి అని మదర్కి ఓవర్ ఫీడ్ చేసేసరికి పిల్లలకి కూడా ఓవర్ వెయిట్తో పుడతారు. మన యావరేజ్ మన ఇండియన్ జీన్స్కి 2.8 to 3.2 kgs బేబీ కరెక్ట్ వెయిట్ అట్ బర్త్. ఎస్. కానీ ఇప్పుడు అంతా 3.5 and అబోవే. అంటే ఆ పొట్టలో ఉన్నప్పుడే పొట్టలో ఉన్నప్పుడే ఓవర్ వెయిట్ అనేది Yes. స్టార్ట్ అయిపోతుంది. అది చైల్డ్హుడ్ ఒబేసిటీకి దారి తీస్తుంది. దానివల్ల చైల్డ్హుడ్ ఒబేసిటీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ ఎక్కువ ఉండటం మూలన దాని నుంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వస్తుంది. Yes. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుందో పీరియడ్స్ వచ్చేస్తాయి. అది ఒకటి ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, ఎడిటివ్స్ ఫుడ్లో. ఫుడ్. ఇవన్నీ కూడాను, ఇప్పుడు నేను ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చెప్పాను కదా, ఇవన్నీ కూడాను ఈస్ట్రోజన్ లైక్ యాక్షన్. ఈస్ట్రోజన్ కాదు, కానీ ఈస్ట్రోజన్ ఎలాగ పనిచేస్తుందో ఇవి కూడా అలాగే పనిచేసి పీరియడ్స్ తొందరగా వచ్చేలాగా చేస్తాయి. ఎస్. థర్డ్ థింగ్, ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్. మనం తెలుసో తెలియకో మనం యూస్ చేసే కాస్మెటిక్స్, ఓ, షాంపూస్, కొన్ని కెమికల్స్, లోషన్స్,
దానివల్ల కూడా ఎర్లీ స్ప్రేస్ వీటిలన్నిట్లో కూడాను ఈస్ట్రోజన్ మిమికింగ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, ఈస్ట్రోజన్ లాగా పనిచేసేవి. పర్ఫ్యూమ్స్లో వాటిలో థాలేట్స్ ఉంటాయి, షాంపూస్లో వాటిలో పారాబెన్స్ ఉంటాయి, కాస్మెటిక్స్ చీప్ కాస్మెటిక్స్ ఉంటాయి కదా, సెంటెడ్ కాస్మెటిక్స్ ఎస్పెషల్లీ వాటిల్లో చాలా కెమికల్స్ ఉంటాయి, సన్ స్క్రీన్ లోషన్స్లో ఉంటాయి, నెయిల్ పాలిష్లో ఉంటుంది, నెయిల్ పాలిష్ రిమూవర్స్లో ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడాను మన ఆడపిల్లలు చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఎస్, చిన్న ఏజ్ 4-5 years నుంచి మేకప్, లిప్స్టిక్, లిప్ బామ్స్లో కూడా ఉంటాయి చీప్ క్వాలిటీ వాటిల్లో. ఇవన్నీ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్. సో వీటి వల్ల కూడా ఎర్లీ ప్యూబర్టీ వస్తుంది. ఓకే. ఇంకొక రీజన్ సోషల్ మీడియా మెయిన్. అంటే పెద్దవాళ్ళ ఫోన్లు తీసుకొని చూస్తారు వీళ్ళు, అడల్ట్ కంటెంట్కి ఎక్స్పోజ్ అవుతారు. ఎప్పుడైతే అడల్ట్ కంటెంట్ వాళ్ళు చూస్తారో వాళ్ళ బ్రెయిన్లో చేంజెస్ వచ్చేస్తాయి. వాళ్ళ బ్రెయిన్లో రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ వేరుగా రిలీజ్ అవుతాయి. ఆ ఏజ్కి రిలీజ్ అవ్వాల్సినట్టు కాకుండా వేరే పెద్దవాళ్ళకి రిలీజ్ అవ్వాల్సినట్టుగా రిలీజ్ అవుతాయి. దానివల్ల కూడా తొందరగా మెచ్యూర్ అవుతున్నారు పిల్లలు. ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది, అన్ని మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి ఇప్పుడు తొందరగా మెచ్యూర్ అవ్వటానికి ఆడపిల్లలు. సో ఇప్పుడు ఎక్కువగా మనం వింటూ ఉంటాం మిల్క్ మీట్ తింటూ ఉంటే వస్తోంది అని. అది ఎందుకు అనంటే ఇప్పుడు వచ్చే మిల్క్ కానివ్వండి లేకపోతే మీట్ కానివ్వండి, ఈ గ్రోత్ హార్మోన్స్, ఆక్సిటోసిన్ ఇవన్నీ ఇచ్చి పెంచుతున్నవి. కాకపోతే ఇవి లిమిటెడ్గా తీసుకుంటే, ప్రాపర్గా కుక్ చేసి బాయిల్ చేసి తీసుకుంటే పర్వాలేదు. కాకపోతే అన్లిమిటెడ్గా అంటే రోజు నాన్ వెజ్ ఉండాలి, రోజు 1-2 గ్లాసులు పాలు ఇచ్చి చేస్తే అది కూడా ఒక రీజన్ అవుతుంది ఎర్లీగా పీరియడ్స్ రావడానికి ఆడపిల్లలకి. చాలా మంది పిల్లలు చూస్తున్నాం మేడం, ఆడపిల్లలు ఇలా ఎర్లీగా రజస్వలు అవ్వడం వల్ల వాళ్ళకి తెలిసి తెలియక ఆ పీరియడ్స్ ని మేనేజ్ చేయలేక, ఇప్పుడు పేరెంట్స్ కి కూడా అదొక పెద్ద టాస్కే. ఆ ఏజ్ లో వాళ్ళు మళ్ళీ స్కూల్ కి వెళ్తారు, ఏం చేయాలో తెలీదు. అంటే మెచ్యూరిటీ అయితే అయిపోతారు కానీ ఫంక్షన్ చేస్తారు, ఇవన్నీ అయిపోతాయి బానే. ఈ మధ్య ఇదొకటి మళ్ళీ మా అమ్మాయి పెద్ద మనిషి అయింది అని చెప్పి పెద్ద వాల్ పోస్టులు పెట్టడం, అంటే ఇది కూడా ఒక ట్రెండ్ అయిపోయింది మేడం ఇప్పుడు. అంటే చెప్తున్నారు బయట సొసైటీలో చూస్తున్నాం అని, ఎంత అమ్మాయిల పట్ల ఎలాంటి జరుగుతున్నాయి అనేది కూడా. ఇది కూడా పేరెంట్స్ అక్కడ కూడా అవగాహన లేదు వాళ్ళకి, అంటే ఊరందరికి చెప్పుకుంటారు అనమాట, మా ఇంట్లో అమ్మాయి పెద్దదైంది అని చెప్పుకోవడం. సో చిన్న ఏజ్ లో వాళ్ళు అట్లా అవ్వడం వల్ల వాళ్ళకి పీరియడ్స్ రావడం, వాళ్ళు మేనేజ్ చేయలేక మీరు అన్నట్టుగా వాళ్ళు మెంటల్ డిస్టర్బ్ అవ్వడం, బాడీలో ఆర్గన్స్ అన్ని చేంజ్ అవ్వడం కూడా, ఇవన్నీ కూడా వాళ్ళని ఎలా డిస్టర్బ్ చేస్తాయి అంటే ఒకసారి దాని గురించి. చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది పాపం వాళ్ళకి. వాళ్ళు ఆడుకునే పిల్లలు, వాళ్ళకి చిన్న చిన్నవి నేర్చుకునే ఏజ్లో ఇది ఒక పెద్ద మేజర్ చేంజ్. అదే టైంలో వాళ్ళకి బాడీలో చేంజెస్ అవుతూ ఉంటాయి. వాళ్ళతో పాటు పెరుగుతున్న మిగతా పిల్లలకి అలాంటి చేంజెస్ వాళ్ళకి కనిపించవు. వాళ్ళకేం అవ్వట్లేదు, నాకే ఇలా జరుగుతోంది అని ఒక స్ట్రెస్ వచ్చేస్తుంటుంది, యాంగ్జైటీ పెరిగిపోతూ ఉంటుంది. ఆల్రెడీ మెచ్యూర్ అయిపోయి ఉంటే ఒక రకంగా కొంచెం వాళ్ళని ఐసోలేట్ కూడా చేస్తారు స్కూల్స్లో. టీచర్స్ కూడా అంత సపోర్ట్ ఇచ్చే లెవెల్కి ఇంకా రాలేదు. టీచర్స్కి కూడా అవేర్నెస్ అనేది రాలేదు, ఆ ఓపెన్నెస్ అనేది ఇంకా డెవలప్ కాలేదు స్కూల్స్లో వాటిల్లో కూడా. కో ఎడ్యుకేషన్స్ క్లాసెస్లో చదువుకునేటప్పుడు అబ్బాయిల ముందర వీళ్ళు ఎలాగ మేనేజ్ చేసుకోవాలని వాళ్ళకి తెలీదు. ఇవంతా కూడా మెంటల్గా ఫిజికల్గా హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలో తెలీదు. ఇవన్నీ తెలియక వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇది యాంగ్జైటీని క్రియేట్ చేయడం, మెంటల్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే దాన్ని కొంచెం మినిమైజ్ చేసుకోవచ్చు. కొంతమంది పిల్లల్ని చూస్తే మేడం, వాళ్ళు చూడడానికి చిన్నగానే ఉంటారు కానీ వాళ్ళ యొక్క చేసే అలవాట్లు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా ఒక కాలేజ్ అమ్మాయి లాగా బిహేవ్ చేస్తారు. అంటే స్కూల్ స్టాండర్డ్ చదివేది, అప్పటిగా మెచ్యూరిటీ అయిపోయి ఉంటుంది. అంటే మీరు అన్నట్టుగా ఇందాక అన్నారు కొంతమంది తెలియక డల్ గా ఉంటారు, కానీ వీళ్ళు ఓవర్ స్మార్ట్ అనమాట. అంటే మేము కాలేజ్ లెవెల్ లాగా బిల్డప్ ఇస్తా ఉంటారు, అంటే బాడీలో చేంజెస్ రావడం వల్ల. ఇవి పేరెంట్స్ కూడా అంటే
కొంతమంది పట్టించుకుంటున్నారు, కొంతమంది మా అమ్మాయికి అన్ని తెలుసు అన్ని తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు, మూవ్ ఆన్ అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ బయట చూస్తే అలా లేదు కదా, చాలా సొసైటీ అంతా ఖరాబ్ గా ఉంది. ఒక బయటకు వెళ్తే అబ్బాయిలు ఎలా ఉన్నారు అనేది మనం చూసి అమ్మాయి కూడా అలాగే ఉన్నారు అనుకోండి. సో ఒకసారి మీరు అడ్వైస్ మేడం, అంటే తెలిసి తెలియని ఏజ్ లోనే ఇలా అల్లి పుబర్టీగా వస్తే పేరెంట్స్ పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి అంటే? ఒకసారి ప్యూబర్టీ అనే కాదు, ఇది కూడా ఒక భాగం, సెక్స్ ఎడ్యుకేషన్ లో ఒక భాగం. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే అదేమో ఏదో క్రైమ్ కాదు, అది వాళ్ళ మైండ్ని కరప్ట్ చేస్తుంది అని అనుకోకూడదు. యాక్చువల్గా ఇది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని సేఫ్ గార్డ్ చేస్తుంది. ఎప్పుడైతే ప్యూబర్టీ ఎలా వస్తుంది, ఏ టైంలో వస్తే కరెక్ట్, ఇలాంటి పనులు చేస్తే ప్యూబర్టీ తొందరగా వస్తుంది, సో జాగ్రత్తగా ఉండండి, ఇలా వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి, చెత్తా చెదారం తినకూడదు, హెల్తీ ఫుడ్ తినాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఉంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అవి చెప్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఫస్ట్ అది మాట్లాడడం, వాళ్ళతో పిల్లలతోటి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఒకటి ఇంపార్టెంట్, రాకుండా ఉంటాయి. ఇంకొకటి మెయిన్, ఈ అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే వాళ్ళకి చైల్డ్ అబ్యూజ్లు, అన్నెసరీ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ తెలీదు. ఎవరేం చేస్తున్నారో, ఎలా జరుగుతుందో వాళ్ళకి ఏం తెలీదు. తెలియకపోయేసరికి ఇవన్నిటికీ ఎక్స్పోజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ చెప్తూ ఉంటేనే వాళ్ళకి తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఎర్లీగా మెచ్యూర్ అయిన పిల్లలకి అసలు తెలీదు, పేరెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు, ప్రిపేర్డ్గా కూడా ఉండరు. సో ఆ ప్రిపేర్డ్నెస్ అనేది లేకపోవడం వల్ల ఇవన్నీ ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఖచ్చితంగా టైం తీసుకొని ఆ పాపని కానీ బాబుని కానీ చెప్పాలి, ఇవన్నీ ఇలా బాడీలో చేంజెస్ వస్తాయి, ఇలా హ్యాండిల్ చేసుకోవాలి. ఒకవేళ పేరెంట్స్ చెప్పలేకపోతే వాళ్ళని ఎండోక్రైనాలజిస్ట్, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి, చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే ఎర్లీ ప్యూబర్టీ వల్ల హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది, గ్రోత్ ఆగిపోతుంది, హైట్ పెరగరు, తర్వాత ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేసుకోలేరు కాబట్టి స్ట్రెస్లో వెళ్ళిపోతారు. అదే ఒక ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు బోన్ ఏజ్ ఇవన్నీ అసెస్ చేసుకొని, వాళ్ళకి పీరియడ్స్ ఇప్పుడు వచ్చినా పర్వాలేదా, లేదు ఇప్పుడు బ్లాక్ చేస్తే వాళ్ళ బోన్ గ్రోత్ బాగుంటుంది, వాళ్ళు మంచి హైట్ రీచ్ అవుతారు, ఇట్లా షార్ట్ కాకుండా హైట్ వస్తారు అని అనుకుంటే టెంపరీగా వాళ్ళ పీరియడ్స్ ఆపడానికి కొంచెం మెడిసిన్స్ ఇస్తారు, ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక 2-3 days డిలే చేస్తారు. దానివల్ల వీళ్ళు మెంటల్గా పెరుగుతారు, ఫిజికల్గా కూడా పెరుగుతారు. ఆ టైంలో వాళ్ళకి ఆ రెడీనెస్ వస్తుంది. సో ఒక డాక్టర్ని అప్రోచ్ అవ్వటం కూడా ఇంపార్టెంటే. సో డాక్టర్ని అప్రోచ్ అవ్వకుండా పీరియడ్స్ వస్తుంటే వాళ్ళని అలా వదిలేస్తూ ఉంటే వీళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్ని గమనించాలి, వాళ్ళ బిహేవియర్లో వచ్చే చేంజెస్ని గమనించాలి. ఎప్పుడైతే వాళ్ళు మెచ్యూర్ అవుతారో వాళ్ళు అగైన్ బ్రెయిన్లో హార్మోన్స్ మారుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడున్న ఎక్స్పోజర్కి వాళ్ళు ఏవేవో చూస్తూ ఉంటారు, వాళ్ళకి రావాల్సిన ఏజ్కి కాకుండా తొందరగానే ఇమోషన్స్, ఫీలింగ్స్ అవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. సో వాటిల్ని వాళ్ళు ఎలాగా హ్యాండిల్ చేయాలో తెలియక రాంగ్ స్టెప్ వేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ బిహేవియర్ని, బాడీని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా కూర్చోబెట్టి మాట్లాడుతూ గైడ్ చేయడం అనేది టీచరు, పేరెంట్ అండ్ డాక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇది ఆడపిల్లలకే కాదు, మగపిల్లలకు కూడా. అదే అడుగుదాం అనుకుంటున్నాను, అంటే ఎర్లీ పుబర్టీ అనేది ఫైనల్ గా గర్ల్స్ కి కాకుండా బాయ్స్ కి కూడా ఉంటుంది. వాళ్ళు ఇంకా నెగ్లెక్టెడ్. అమ్మాయిలకైతే కనీసం పీరియడ్స్ వచ్చి బయటకు కనిపిస్తుంది, ఒక మదర్ కొంచెం కేర్ తీసుకోవడం అని స్టార్ట్ చేస్తారు. మగపిల్లలకైతే అసలు బయటకు కనపడదు. వాళ్ళకి యూజువల్గా ఎలాగా కనబడుతుందంటే వాయిస్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చిన్న ఏజ్లోనే. 9 yearsకే వాయిస్ బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఫేషియల్ హెయిర్ రావటం అది స్టార్ట్ అవుతుంది, మెంటల్గా చాలా డిస్టర్బ్గా ఉంటారు, ఇరిటబుల్గా ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఎర్లీ ప్యూబర్టీ చేంజెస్. సో వాళ్ళని కూడా, మగపిల్లల్ని కూడా గమనించుకుంటూ ఉండాలి. వాళ్ళకు కూడా అవసరమైతే పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్కి తీసుకెళ్ళి, గ్రోత్ యాక్చువల్గా ఆడపిల్లల కంటే మగపిల్లలకి లేట్గా వస్తాయి స్పర్ట్స్. యూజువల్గా 9th, 10th క్లాస్కి వచ్చేసరికి ఫస్ట్ స్పర్ట్ వస్తుంది. వాళ్ళకి దానికంటే ముందరే వాళ్ళకి ప్యూబర్టీ వచ్చేస్తే గ్రోత్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని వాళ్ళు గమనించుకుంటూ ఈ సైన్స్ ఏమన్నా ఉంటే, అంటే ఎప్పుడైతే 12-13 yearsలో రావాల్సినవి 9 yearsకే స్టార్ట్ అవుతున్నాయి అని అన్నప్పుడు వెంటనే డాక్టర్ని అప్రోచ్ అయితే
వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్ అవ్వేంత వరకు ఆ ప్యూబర్టీని కొంచెం పోస్ట్పోన్ చేస్తే వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా బెటర్గా ఉంటారు. మీరు అబ్బాయిలు అన్నారు కదా మేడం ఎర్లీ పుబర్టీ, మీరు అన్నట్టుగానే ఆడపిల్లల విషయంలో తల్లులు జాగ్రత్త తీసుకుంటారు, మరి అబ్బాయిల విషయంలో కొంత నెగ్లిజెన్స్ గానే ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనం చెప్పకపోతే మీరు అన్నట్టుగా సోషల్ మీడియా ఏంటి నాలో ఇలా చేంజెస్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని అడుగుతారు. ఆన్సర్ ఏదైనా ఇవ్వచ్చు. సో ఆటోమేటిక్ గా అలా అప్రోచ్ అయ్యేటట్టు ఉండే తర్వాత ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయడానికి ఫేస్ అవుతుంది. సో పేరెంట్స్ కూడా కొంచెం అవేర్నెస్ గా ఉండాలి, అమ్మాయిలే కాదు అబ్బాయిల పట్ల అబ్బాయిలు కూడా. కూడా. థ్యాంక్ యూ మ్యామ్.